మరో వార్త, ఇది కూడా చాలా ఆసక్తికరమైన వార్త. దీని గురించి అసలు చర్చ జరగాలి. ఎందుకంటే మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం అని హైందవ శంకారావంలో ఈ హైందవ ధర్మానికి సంబంధించిన స్వామీజీలు చెప్తున్నారు. విజయవాడ సమీపంలో కేసరపల్లిలో నిన్న విశ్వ హిందూ పరిషత్ సభ జరిగింది. ఆ సభలో మాట్లాడిన వక్తలు ఈ మాట పదే పదే దాన్ని ఒత్తి మాట్లాడినారు. ఏమిటంటే మన ఆలయాలను మనమే నిర్వహించుకోవాలి, ప్రభుత్వాల పెత్తనంతో హైందవ ధర్మానికి విఘాతం, అన్యమతస్థులను ఆలయ విధుల నుండి తొలగించాలి. హైందవ శంఖారావం పేరిట జరిగింది ఇది. అందులో స్వామీజీలు మాట్లాడుతూ ఈ మాట నర్దిని వెనకాల బోలెడు మతలబు కూడా ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి చర్చ చాలాసార్లు జరిగింది. ప్రధానంగా ఇవాళ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఒక ధార్మిక సంబంధమైన ఒక ఆలయం, ఒక విశ్వాసానికి సంబంధించిన ఆలయం. దాని నుంచి వచ్చే ఆదాయం కూడా ప్రపంచంలో బహుశా వాటికన్ సిటీ, క్రైస్తవులకు అత్యంత పవిత్రమైనది వాటికన్ సిటీ. ఆ వాటికన్ సిటీ కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే ఇది సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. కాబట్టి దాన్ని ప్రభుత్వం చేతుల్లోంచి తప్పించాలి అనే ఆలోచన కొంతకాలంగా జరుగుతున్నది అనేది ఇటీవల కాలంలో అక్కడ జరిగిన పరిణామాలు, అక్కడ జరిగిన కొన్ని సంఘటనల సందర్భంగా కూడా ఇది ప్రభుత్వ కంట్రోల్, ప్రభుత్వం యొక్క అదుపులోంచి తీసేయాలి టీటీడీని అనే ఒక చర్చ కూడా జరిగింది.